నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో ఒక డిఫరెంట్ డిష్ చేస్తున్నానండి, పన్నీర్ తో. కొంచెం స్మోకీ ఫ్లేవర్ లో వస్తుంది ఇది. అంగారా పన్నీర్. అంగారా పన్నీర్. ఎస్. ఇదేదో శాటిలైట్ పేర్లో ఉంది. సో ఇది కాంబినేషన్ దేనికి బాగుంటుంది రాజు గారు? రోటీస్ మెయిన్ గా బాగుంటుంది, అలాగే పలావ్ లాంటి వాటితో కూడా తీసుకోవచ్చు. టేస్టీగా ఉంటుందా? ఓకే 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 అండి. మరి అంగారా పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అంగారా పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, జీడిపప్పు పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్ గా ఈ డిష్ కి ఏంటంటే మనం ఫస్ట్ పన్నీర్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే. సో దాని కొరకు ఒక బౌల్లో పెరుగండి. ఇది రెస్టారెంట్ డిష్ రాజు గారు? మెయిన్ గా రెస్టారెంట్ లోనే మనకు దొరుకుతుందండి. ఓకే ఓకే. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం అండి. సో ఈ మ్యారినేట్ చేసేటప్పుడు దేంట్లోనైనా కూడా కొంచెం ఆ నిమ్మరసం యాడ్ చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందేమో కదా? చాలా బాగా వస్తుందండి. ఓకే. సో ఇది కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనం జెర్సీ పన్నీర్ వాడుతున్నాం అండి. సో దీంట్లో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో అలాగే కాల్షియం ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో మంచి హెల్దీ అనమాట ఇది మనకు. సో హెల్దీ పన్నీర్ అన్నమాట. ఎస్. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, కొంచెం ఫ్రెష్ గా మనకు వాడుకుంటే బాగుంటుంది ఇలాంటి డిష్లలో కూడా. అండ్ పన్నీర్ అనగానే ఇంకా అందరికీ కూడా ఆల్మోస్ట్ ఫేవరెట్ కాబట్టి అది ఫ్రెష్ గా ఉంటే ఆ డిష్ టేస్ట్ అనేది మనం ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్. చాలా సాఫ్ట్ గా. ఎస్. సో అంటే మనం అలా కట్ చేస్తుంటే కూడా తెలిసిపోతుంది పన్నీర్ ఎలా ఉందనేది, లేకపోతే కొంచెం అలా క్రంబుల్ గా అయిపోతుంది లేదా ఇదిగా విడిపోతూ ఉంటుంది. అదే మీరు కట్ చేస్తుంటేనే నాకు చూస్తుంటే అర్థమైపోతుంది చాలా సాఫ్ట్ గా ఉంది పన్నీర్ అని. మనం కలిపెట్టుకున్న ఈ మసాలాలో ఈ పన్నీర్ ముక్కలు సో కొద్దిసేపు అయితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు ఉండనక్కర్లేదు. ఎలాగో పన్నీర్ మనకి ఫాస్ట్ గానే పీల్ చేసుకుంటుంది, కొంచెం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఈజీగానే వెళ్ళిపోతుంది. సో ఇది మనం కాస్త పక్కన పెట్టేసి సో ఇప్పుడు మనం డిష్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి, సో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు. సో ఇది మనకు కొంచెం మసాలా బేస్ లో ఉంటుందా రాజు గారు? అవునండి, మసాలా బేస్ లో వస్తుంది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మనం మ్యారినేషన్ చేసిన దాంట్లో కూడా వాడాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించుకొని వాడుకుంటాం. సో ఇప్పుడు మనము టొమాటో పేస్ట్ తో వాడుతున్నాం కదా, చేస్తున్నాం కదా దీన్ని. అవునండి. మరి మామూలుగా మనము ఇప్పుడు కుర్మా లాంటి వాటికి వాడతాం కదా పేస్ట్లు, అట్లాంటివి కూడా వేయొచ్చా దీనికి? లేకపోతే కొంచెం మనం కాజు పొడి వాడుతున్నాం. కాజు పొడి, ఆ మసాలా ఫ్లేవర్ అనేది మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది మనకు ఉల్లిపాయ కొంచెం వేగాలండి. అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. సహజంగా స్టవ్ పెట్టుకున్నటువంటి ఆ గట్టంతా కూడా మనం రకరకాల వంటలు చేసుకుంటూ ఉన్నప్పుడు నూనె పడడం, ఏదైనా చట్నీలు పడడం, పప్పు కూరలు ఇలాంటివి పడడం వల్ల జిడ్డు జిడ్డుగా తయారవుతూ ఉంటుంది.
మరి ఈ జిడ్డు పోవాలి అంటే నిమ్మ చెక్కతో కనుక బాగా రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డు పోవడమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా మంచి వాసనతో ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది. సో ఇక్కడ టమాటో ప్యూర్ అండి. ఓకే, దీంతో పాటుగా సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఇలా మనం కొంచెం స్మోకీ ఫ్లేవర్ లో చేసుకునే కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా. సో కొంచెం దాబోది స్టైల్లో ఉంటుంది రాజుగారు ఇది. ఎస్. ఓకే, సో దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండి. ఓకే, అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్. చాలా యమ్మీగా ఉన్నాయి అన్ని ఇంగ్రీడియంట్స్. పన్నీర్, జీడిపప్పు పొడి అండి. ఓకే, ఓన్లీ జీడిపప్పు పౌడర్ ఆర్ పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఆ డిష్ కి ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా టేస్ట్ వస్తుంది. అవునండి. సో ఇది కొంచెం మనకు మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఇక్కడ నిప్పు కణికలు మనం రెడీ చేసుకున్నామండి. ఇది ప్యాన్ తీసేయాలా? ప్యాన్ తీసి అంగారా అన్నాం కదా. అంగారా అంటే బొగ్గు అంటే నిప్పు కణిక. ఓకే ఓకే. సో ఇది మనకు కొంచెం ఎర్రగా అయిపోతే కొంచెం మనకు ఆ నిప్పులా వస్తే ఏంటంటే మనకి దానిపైన వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసేసి మనం కొంచెం మూత పెట్టేసేస్తాం. సో ఆ పొగ ఉంటుంది కదా, లోపల ఉండేసి ఈ పన్నీర్ మనం అంటే దీంట్లో ఏ డిష్ పెట్టేసుకున్నా అది ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం కాసేపు అలా మూత పెట్టేసడం వల్ల. సో ఒక స్టీల్ బౌల్ కానీ ఏదైనా మెటల్ తీసేసుకుని మధ్యలో పెట్టేసేస్తాం. సో మూత రెడీగా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ ఒక 1 minute 1.5 minutes మనం అలా పెట్టేసేస్తే సరిపోతుంది. కొంచెం ఇట్లాంటివి అయితే మనకి కనిపిస్తుంటే బెటర్ ఏమో. అంటే లేదంటే మళ్ళీ చూసి వెళ్ళిపోతుంది. లేదా ఇంకా అంటే స్టీల్ పెట్టినా పర్లేదు, మనకు ఎక్కువసేపు ఏం పెట్టాం కాబట్టి ఆ టైం అనేది మనకు సరిపోతుంది. ఓకే, చూద్దామండి. మంచిగా స్మోకీ. అంటే ఇది బేసిక్ గా ఇలా అంటే కూడా మనం తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు కూడా తందూరి స్మెల్ లాగా వస్తుంది కదా. ఎస్ అండి. సో మెయిన్ గా స్మోకే కదా దాంట్లో తందూరిలో కూడా. అంగారా పన్నీర్ రెడీ అండి. సో యమ్మీ రాజు గారు, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఓకే అండి, మరి అంగారా పన్నీర్ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అంగారా పన్నీర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమం, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పొడి వేసి ఉడకనివ్వాలి. స్టవ్ పై బొగ్గుల్ని కాల్చి ఒక గిన్నెలోకి తీసుకుని పన్నీర్ మిశ్రమంలో ఉంచాలి. ఆపై నెయ్యి వేసి మూత పెట్టి కాసేపు ఉంచాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంగారా పన్నీర్ రెడీ. అంగారా పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూసేద్దామా? ఎస్, స్మెల్ చాలా బాగా వస్తుంది. పెరుగు స్మోక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఈ పులుపుకి ఆ స్మోక్ ఫ్లేవర్ కి, అండ్ పన్నీర్ కూడా మనం జెర్సీ పన్నీర్ వాడాం కదా, సో చాలా సాఫ్ట్ గా ఉంది అది కూడా. అండ్ పన్నీర్ కి ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పట్టేసాయి. ముఖ్యంగా స్మోకీ ఎఫెక్ట్ అనేది సూపర్ గా తెలుస్తుంది. టేస్ట్ లో చాలా బాగా తెలుస్తుందండి.
యమ్మీ. అసలు యాక్చువల్ గా అలా హాయిగా ఉట్టిగా కలిపడం కూడా తినేసేయచ్చు. తినేయాలనిపిస్తుంది. Yes. ఇంకా రోటీస్ లాంటివి ఏమన్నా ఉంటే సూపర్ సూపర్ కాంబినేషన్. చాలా బాగుంది రాజు గారు. Thank you. వెరీ